రాత్రి అంతుపట్టని చీకటి. మనిషిని భయపెట్టేది చీకటి కాదు, ఆ చీకటిలో దాగి ఉన్న తెలియని దాని గురించి ఆలోచన. సముద్రం ఎప్పుడూ ఒక అందమైన ప్రశాంతమైన ప్రదేశంలో కనిపిస్తుంది. పగటిపూట దాని అలల సవ్వడి మనసుకు హాయినిస్తుంది. కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత అదే సముద్రం ఒక రాక్షసిలా మారుతుంది. అలల శబ్దం ఒక భయంకరమైన రోదనని వినిపిస్తుంది. ఆ సముద్రపు లోతుల్లో, ఆ చీకటి జలాల్లో ఎన్నో రహస్యాలు, ఎన్నో ప్రాణాలు, మరెన్నో అంతుచిక్కని ఆత్మలు శాశ్వతంగా బందీ అయిపోయి ఉంటాయి. అవి ఎప్పుడు బయటకొస్తాయో, ఎవరిని తమతో పాటు ఆ అగాధంలోకి లాక్కుపోతాయో ఎవరికీ తెలీదు. ఇది అలాంటి ఉదంతమే. మన కళ్లకు కనిపించేది మాత్రం నిజమని నమ్మే ప్రతి ఒక్కరి నమ్మకాన్ని తుత్తునియలు చేసే ఒక భయంకరమైన ప్రయాణం. అతని పేరు కార్తిక్. వయసు సుమారు 28 సంవత్సరాలు. యూట్యూబ్లో ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తీక్కి రాత్రి ప్రయాణాలంటే చాలా ఇష్టం. తన నల్లటి ఎస్యూవీలో ఒంటరిగా కొత్త కొత్త ప్రదేశాలకు రాత్రిపూట డ్రైవ్ చేస్తూ తన డాష్ క్యామ్తో ఆ ప్రయాణాన్ని రికార్డ్ చేసి తన వాయిస్ ఓవర్తో సబ్స్క్రైబర్స్కి ఒక అద్భుతమైన అనుభూతినివ్వడం అతని స్టైల్. ఆ రోజు గురువారం. గోవాలో తన ట్రిప్ ముగించుకుని ముంబైకి తిరిగి ప్రయాణమయ్యాడు కార్తిక్. సమయం రాత్రి 9 గంటలు దాటుతోంది. వాతావరణం అస్సలు బాలేదు. ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో కమ్ముకునుంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముంబై చేరుకోవడానికి నేషనల్ హైవే 66 గుండా వెళ్తే సురక్షితమని అతనికి తెలుసు. కానీ ఆ రాత్రి కార్తిక్ మనసులో ఒక కొత్త ఆలోచన మెదిలింది. రత్నగిరి సమీపంలో ఉన్న సముద్ర తీర రహదారి అంటే కోస్టల్ హైవే గుండా వెళితే రాత్రిపూట ఆ సముద్రపు అలల బ్యాక్గ్రౌండ్లో అద్భుతమైన ఫుటేజ్ దొరుకుతుందని, తన తదుపరి వీడియోకి అది ప్రాణం పోస్తుంది అనుకున్నాడు. గోవా బోర్డర్ దాటి మహారాష్ట్రలోకి ప్రవేశించేసరికి రాత్రి 11 గంటలు దాటింది. హైవే నుంచి ఎడమవైపు తిరిగి రత్నగిరి కోస్టల్ రోడ్లోకి తన కారును పోనిచ్చాడు కార్తిక్. ఆ రోడ్డు చాలా ఇరుకైందిగా ఉంది. ఒకవైపు దట్టమైన కొండలు, చెట్లు, మరోవైపు ఎగిసిపడుతున్న అరేబియా సముద్రం. ఆ రోడ్లో వీధి దీపాలు లేవు. కనీసం ఎదురుగా ఒక్క వాహనం కూడా రావడం లేదు. అంతా శ్మశాన నిశ్శబ్దం. కారు హెడ్లైట్స్ వెలుతురు మాత్రమే ఆ దట్టమైన చీకటిని చీల్చుకుంటూ ముందుకు వెళుతోంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సముద్రం వైపు నుంచి బలమైన గాలి కారును ఢీకొంటోంది. డ్రైవింగ్ చేస్తూనే కార్తీక్ తన వ్లాగ్ కోసం మాట్లాడుతున్నాడు. హే గాయ్స్, నేనిప్పుడు రత్నగిరి కోస్టల్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ అసలు లైట్స్ లేవు. పీచ్ డార్క్గా ఉంది. నా ఎడమవైపు సముద్రం ఉరకలేస్తోంది. దాని శబ్దం వింటుంటే కొంచెం భయంగా, కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఈ రోడ్లో వెళ్లొద్దని లోకల్స్ చెప్పారు, కానీ మీకోసం ఈ రిస్క్ చేస్తున్నా అంటూ నవ్వుతూ కెమెరా వైపు చూసి చెప్పాడు. అలా 1 గంట గడిచింది. అర్ధరాత్రి 12:30 అవుతోంది. సడన్ గా కారులో జీపీఎస్ సిగ్నల్స్ కట్ అయ్యాయి. స్క్రీన్ మీద రీకాలిక్యులేటింగ్ అని పదే పదే వస్తోంది. ఇంటర్నెట్ పూర్తిగా డెడ్ అయింది. కారు ఎటు వెళుతుందో, ఆ రోడ్డు ఎటు తీసుకువెళ్తుందో కార్తీక్కి అర్థం కాలేదు. ఫోన్ తీసి చూస్తే నో సర్వీస్, నో సిగ్నల్స్. కార్తీక్ మనసులో మొదటిసారి ఒక చిన్న భయం. రోడ్డు మరింత ఇరుగ్గా వంకర్లు తిరుగుతూ ఉంది. సరిగ్గా అప్పుడే కార్ రియల్ వ్యూ మిర్రర్లో కార్తీక్ ఏదో వింతగా కనిపించింది. దట్టమైన చీకటిలో కారుకి కొంత దూరంలో ఒక చిన్న మసకబారిన పసుపు రంగు వెలుతురు. ఎవరో బైక్ పై వస్తున్నారేమో అనుకుని వాళ్లను అడిగి దారి తెలుసుకోవచ్చని కార్తీక్ కొద్దిగా రిలాక్స్ అయ్యాడు. కానీ ఆ వెలుతురు బైక్ హెడ్లైట్ లానే లేదు. అది ఒక పాతకాలపు కిరోసిన్ లాంతరు వెలుతురులో ఉంది. ఆ మంచులో నుంచి ఆ వెలుతురు కొంచెం కొంచెంగా స్పష్టం అవుతోంది. కార్తీక్ అద్దంలో తదేకంగా చూశాడు. ఆ వెలుతురు పట్టుకుని వస్తుంది ఏ మోటార్ సైకిలో కారో కాదు, ఒక పాత తుప్పు పట్టిన సైకిల్. ఒక మనిషి ఆ సైకిల్ తొక్కుతూ ఒక చేత్తో పాతకాలపు లాంతర్ పట్టుకుని కారు వెనకొస్తున్నాడు. కార్తీక్కి ఒక్కసారిగా చెమటలు పట్టాయి. లాజిక్కి అందని దృశ్యం అది. తన కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. ఒక సాధారణ మనిషి సైకిల్ మీద అంత వేగంగా రావడం అసాధ్యం కదా. కార్తీక్ గుండె చప్పుడు పెరిగింది. అందుకే భయంతో చేతులు వణకడం మొదలయ్యాయి. బ్లాక్ చేయడం ఆపేసి స్టీరింగ్ని గట్టిగా పట్టుకున్నాడు. తన కళ్ళు తన్ని మోసం చేస్తున్నాయా అని ఒక్కసారిగా అనుమానించాడు. కారు వేగం 70, 80, 90 కిలోమీటర్లకు చేరుకుంది. ఇంజన్ హోర్మంటోంది. కానీ రియల్ వ్యూ మిర్రర్లో చూస్తే ఆ సైకిల్, ఆ లాంతర్ వెలుతురు, ఆ చీకటి ఆకారం ఇంకా అదే 60 అడుగుల దూరంలో ఉంది. కారు ఎంత వేగంగా వెళుతున్నా ఆ సైకిల్ తొక్కుతున్న ఆకారం మాత్రం కష్టపడకుండా చాలా సాధారణంగా కారును వెంబడిస్తోంది. దీంతో అతని భయం పరాకాష్ఠకు చేరుకుంది. కార్తీక్కి ఊపిరాడడం లేదు. అది మనుషుల పని కాదని అతనికి అర్థమైపోయింది. కళ్లమట నీళ్లొస్తున్నాయి. దేవుణ్ణి తలుచుకుంటూ కారు వేగాన్ని మరింత పెంచాడు. అకస్మాత్తుగా ఆ లాంతరు వెలుతురు మాయమైంది. సైకిల్ లేదు, మనిషి లేడు. ఆ క్రీచ్ క్రీచ్ శబ్దం లేదు. అంతా నిశ్శబ్దం. కార్తీక్ ఒక్కసారిగా బ్రేక్ వేసి కారును రోడ్డు మధ్యలో ఆపేశాడు. టైర్లు రోడ్డు మీద రాసుకుంటూ భయంకరమైన శబ్దం చేస్తూ కారు ఆగిపోయింది. కార్తీక్ గుండె ఊపిరితిత్తులను చీల్చుకుని బయటకొచ్చేలా కొట్టుకుంటోంది. చుట్టూ అంతా పీచ్ డార్క్.
కార్ హెడ్లైట్స్ వెలుతురులో రోడ్డు ఎదురుగా ఉన్న పొగమంచు తప్ప ఏమీ కనిపించటం లేదు. ఎడమవైపున సముద్రం భయంకరంగా ఘోషిస్తోంది. కారు అద్దాలన్నీ మూసేసున్నాయి. ఏసీ ఆన్లో ఉంది. బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వణుకుతున్న చేతులతో డ్రైవర్ సీటు విండోను ఒక అంగుళం కిందకి దించాడు. ఒక్కసారిగా సముద్రం నుంచి ఒక చల్లటి గాలి కారులో చొరబడింది. ఆ గాలితో పాటే ఒక శబ్దం, ఒక ఏడుపు. ఏయ్ మళ్ళా వచ్చావ్, మళ్ళా వీతి వాడితే అమ్మా నన్ను కాపాడు, నాకు భయంగా ఉంది. దాని అర్థం అది. పాతకాలపు మరాఠీ భాషలో ఎవరో తీవ్రమైన వేదనతో బాధతో ఏడుస్తున్న శబ్దం. అది ఒక మనిషి ఏడుపు కాదు. సముద్రపు అలల మధ్య నుంచి వందలాది గొంతులు కలిసి ఒకేసారి ఆర్ధనాదాలు చేస్తున్నట్లుగా ఆ ఏడుపు వినిపిస్తోంది. నీళ్లలో మునిగిపోతూ ప్రాణాల కోసం అల్లాడుతున్నప్పుడు మనిషి గొంతులో నుంచి వచ్చే ఘోరమైన అరుపుల్లా ఆ శబ్దాలు కార్తీక్ చెవులను బద్దలగొడుతున్నాయి. కార్తీక్ వెంటనే కిటికీ అద్దం పైకెత్తేశాడు. కానీ ఆ ఏడుపుల శబ్దం ఆగలేదు. అది కారు లోపల నుంచే వస్తున్నట్లుగా మరింత బిగ్గరగా ఉంది. కారు క్యాబిన్లో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. నీటిలో నుంచి పొగలొచ్చేంత చలి. అప్పుడే కారు ఏసీ వెంట్స్లో నుంచి ఒక భయంకరమైన వాసన మొదలైంది. అది మామూలు వాసన కాదు. సముద్రం అడుగున ఏళ్ల తరబడి కుళ్ళిపోయిన నాచు, సగం కుళ్ళిన చేపలు మరియు రోజుల తరబడి నీళ్లలో ఉబ్బిపోయిన ఒక మృతదేహం నుంచి వచ్చే వాసన లాంటిది. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిర్ణయించుకుని కార్తీక్ కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇగ్నిషన్కి తిప్పాడు, కానీ ఇంజన్ స్టార్ట్ అవ్వలేదు. కారు ఎలక్ట్రానిక్స్ అన్నీ పచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. డాష్ బోర్డ్ లైట్స్ అన్నీ బ్లింక్ అవుతున్నాయి. రేడియో దానంతటా అదే ఆన్ అయి FM ఛానల్స్ మారుస్తూ గజిబిజిగా సౌండ్ వస్తోంది. కార్తీక్ పిచ్చివాళ్లా కీస్ తిప్పుతున్నాడు, కానీ ఉపయోగం లేదు. అకస్మాత్తుగా కారు ముందు భాగం మీద, అంటే బ్యానెట్ మీద ఏదో బరువు పడింది. ఒక పెద్ద శబ్దం. కారు మొత్తం ఒక్కసారిగా కుదుపుకు గురైంది. కార్తీక్ కళ్ళు భయంతో విప్పార్చాడు. హెడ్లైట్స్ వెలుతురులో కారు బ్యానెట్ మీద వంగిపోయి కూర్చున్న ఒక ఆకారం. అది ఒక ముసలావిడ ఆకారం. ఒంటి మీద చిరిగిపోయిన, సముద్రపు నీటితో తడిసిపోయిన పాతకాలపు మరాఠీ రైతుల బట్టలవి. అతని శరీరం మీద చర్మం నీళ్లలో నానిపోయి పాలిపోయి ముడతలు పడి ఉంది. కాని కార్తీక్ రక్తాన్ని గడ్డకట్టించిన దృశ్యం అది కాదు. ఆ ముసలివాడి తల కుడివైపు సగం పూర్తిగా పగిలిపోయింది. కార్తీక్ గొంతుల నుంచి కేకలు బయటకు రాలేదు. భయంతో అతని నరాలు బిగుసుకుపోయాయి. సీటుకి అతుకుపోయాడు. ఆ ముసలివాడు బ్యానెట్ మీద అలాగే కూర్చుని తన కుళ్ళిపోయిన ఎముకలు కనిపిస్తున్న చేతులతో కారు విండ్షీట్ను తాకాడు. ఆ గోళ్ల శబ్దం కారు లోపల ప్రతిధ్వనిస్తోంది. సడన్ గా ఆ ముసలివాడు విండ్షీల్డ్ మీద నుంచి తన చేతులను గాల్లోకెత్తి స్టీరింగ్ పట్టుకున్నట్లుగా కదిపాడు. కార్తీక్ అర్థమయ్యేలోపే కారు దానంతట అదే స్టార్ట్ అయింది. కార్తీక్ కాలు యాక్సిలరేటర్ మీద లేదు, చేతులు స్టీరింగ్ మీద లేవు. కానీ కారు గేర్ దానంతట అదే పడింది. కారు మెల్లగా ముందుకు కదలడం మొదలైంది. ఎడమవైపుకు తిరుగుతోంది. బ్యానెట్ మీద ఉన్న ఆ వికృత రూపం, ఆ ముసలివాడు ఒక పైశాచికమైన నవ్వు నవ్వుతూ తన అదృశ్య చేతులతో కారును సముద్రం లోపలికి పోనిస్తున్నాడు. వద్దొద్దు వద్దు వద్దు అని కార్తీక్ అరుస్తున్నా కారు డోర్లు తీయడానికి ప్రయత్నించాడు, కానీ ఉపయోగం లేదు. బ్రేక్ తొక్కడానికి ప్రయత్నించాడు, కానీ పెడల్స్ రాతిలా బిగుసుకుపోయాయి. కారు స్పీడ్ పెరిగింది. నేరుగా కొండ అంచు దగ్గరకు దూసుకువెళ్ళింది. కార్తీక్ వేసిన చివరి కేక్తో పాటు కారు గాల్లోకి ఎగిరి ఆ దట్టమైన చీకటిలో భయంకరమైన సముద్రపు అగాధంలోకి, ఆ రాక్షస అలల మధ్యలోకి జారిపోయింది. ఒక్కసారిగా ఒక పెద్ద నీటి శబ్దం. ఆ తర్వాత అంతా మళ్లీ అదే నిశ్శబ్దం, శ్మశాన నిశ్శబ్దం. మరుసటి రోజు ఉదయం కార్తీక్ కోసం గాలింపు మొదలైంది. హైవే టోల్ గేట్ సీసీటీవీలో రాత్రి 10:30కు అతని కార్ రత్నగిరి వైపు వెళ్లడం రికార్డ్ అయింది. కానీ ఆ తర్వాత అతని ఆచూకీ లేదు. పోలీసులు ఆ కోస్టల్ రోడ్డు మొత్తం వెతికారు. కార్ టైర్ మార్క్స్ కొండ అంచు వరకు ఉండడాన్ని గమనించారు. సముద్రంలో డైవర్స్తో వెతికించారు, కానీ కారు జాడలేదు. కార్తీక్ ఆచూకీ దొరకలేదు. స్థానికులు మాత్రం భయంతో వణికిపోయారు. అది దారి తప్పిన ఆత్మల దారి బాబు. ఆ దారిలో రాత్రిపూట ఎవరూ వెళ్లరు. 50 ఏళ్ల క్రితం ఒక భయంకరమైన తుఫానులో పడవ మునిగిపోయి ఊరికి ఊరే సముద్రంలో కలిసిపోయింది. దారి తప్పి సముద్రంలో కలిసిపోయిన ఆ జాలర్లు ప్రతి అమావాస్య ముందు రాత్రి తమ ఇళ్లకు చేరుకోవడానికి లాంతర్లు పట్టుకుని ఆ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. ఎవరైనా ఎదురుపడితే వాళ్లను కూడా తమతో పాటు ఆ చీకట్లో కలిపేస్తారు అని గ్రామస్తులు పోలీసులకు చెప్పారు. పోలీసులు అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేసి కార్తీక్ కారు సముద్రంలో కొట్టుకుపోయి ఉంటుందని కేసు ఫైల్ క్లోజ్ చేశారు. కార్తీక్ ఒక మిస్సింగ్ పర్సన్ గా మిగిలిపోయాడు. రోజులు గడిచాయి, నెలలైపోయాయి. ప్రజలు ఆ సంఘటనను దాదాపు మర్చిపోయారు. కానీ అసలు భయం 6 నెలల తర్వాత బయటపడింది. రత్నగిరి తీరంలో చేపలు పడుతున్న ఒక జాలరి వలలో ఏదో బరువైన ఇనుప వస్తువు తగిలింది. వల బయటకు లాగి చూస్తే అది కారు డాష్ బోర్డుకు సంబంధించిన ఒక ముక్క. దానికి దెబ్బతిన్న ఒక డాష్ క్యామ్ ఫిక్స్ అయి ఉంది. ఆ జాలరి దాన్ని పోలీసులకు అప్పగించాడు. పోలీసుల కెమెరాలో ఉన్న మెమరీ కార్డును ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారు. ఆ మెమరీ కార్డు ఎలాగోలా బ్రతికి బట్టగట్టింది.
అందులో చివరి వీడియో ఫైల్ను రికవరీ చేశారు పోలీసులు. ఆ వీడియో చూసిన పోలీసుల దిమ్మ తిరిగిపోయింది, రక్తం గడ్డకట్టింది. వారికి రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేసిన ఆ వీడియో ఫుటేజ్లో ఏముందంటే, కారు కొండపై నుంచి సముద్రంలో పడుతున్న దృశ్యం డాష్ క్యామ్లో రికార్డ్ అయింది. నీళ్లలోకి కారు వెళ్లగానే బ్యానెట్ మీద ఉన్న ఆకారం మాయమైంది. కారు మెల్లగా సముద్రం అడుగు భాగానికి ఆ పీచ్ డాక్ అగాధంలోకి మునిగిపోయింది. బయట నుంచి చీకటి జలాలు తప్ప మరేం కనిపించలేదు. కారు లోపలికి కొద్దిగా నీరు చేరుతోంది. డాష్ క్యామ్ లెన్స్ కారు లోపలి వైపు కార్తీక్ వైపు తిరిగాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ మనిషి అయినా ప్రాణభయంతో అరుస్తాడు, ఏడుస్తాడు, కిటికీ అద్దాలు బదలు కొట్టడానికి ప్రయత్నిస్తాడు, ఊపిరాడక విలవల్లాడతాడు. కాని కార్తీక్ అలా చేయడం లేదు. కారులో సగం వరకు నీరు నిండిపోయింది. ఆ నీరు అతని ఛాతి వరకు వచ్చింది. కాని కార్తీక్ ఏం జరగనట్లుగా తన చేతిలో ఉన్న కెమెరాను పట్టుకుని ఒక భయంకరమైన వింతైన చిరునవ్వు నవ్వుతున్నాడు. అతని కళ్లల్లో ప్రాణం లేదు. అవి గుడ్లగూబ కళ్లల్లాగా విప్పార్చుకునున్నాయి. పెదవులపై ఒక సహజమైన వెర్రి నవ్వు. నీరు అతని మెడ వరకు వచ్చింది. అప్పుడే ఆ రికార్డింగ్లో కార్తీక్ తన చివరి మాట చెప్పాడు. అతని గొంతు కార్తీక్ది కాదు, 100 మంది వృద్ధులు ఒకేసారి మాట్లాడుతున్నట్టుగా ఒక లోతైన భీకర స్వరం. చూశారుగా ఫ్రెండ్స్, ఈ సముద్రం అడుగున ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ చీకటి లేదు, ఒంటరితనం లేదు. ఇక్కడ మా వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా నన్ను సముద్రంతో పాటు ఉండమని పిలుస్తున్నారు. నేను వెళ్ళిపోతున్నా, మీరు వస్తారా? ఆఖరి మాట పూర్తి కాగానే సముద్రపు నీరు కారు లోపలికి పూర్తిగా నిండిపోయింది. కార్తీక్ ముఖం నీటి అడుగున మునిగిపోయింది. కానీ ఆ నీటి లోపల కూడా కార్తీక్ కళ్ళు కెమెరా లెన్స్ని చూస్తూ ఆ వికృతమైన చిరునవ్వుతో అలాగే ఉన్నాయి. ఆ వీడియో చూసిన తర్వాత ఆ కేసును దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ మరుసటి రోజే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇప్పటికీ రత్నగిరి కోస్టల్ రోడ్లో రాత్రిపూట ఎవరూ ఒంటరిగా ప్రయాణించడానికి సాహసించరు. ఎందుకంటే ఆ చీకటి పొగమంచులో, ఆ లాంతర్ల వెలుతురులో ఆ పాత సైకిల్ తొక్కుతున్న నీడతో పాటు ఇప్పుడు ఇంకొక కొత్త ఆకారం కూడా తన నల్లటి కారులో తిరుగుతుంటుందని, ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే సముద్రపు అడుగున ఉన్న ప్రశాంతతను చూడ్డానికి వాళ్లను కూడా తనతో పాటు ఆ అగాధంలోకి తీసుకువెళ్లిపోతుందని అక్కడ జాలర్లు భయంతో చెబుతున్నారు. ఆ రోడ్డు మీద రాత్రిపూట ఆగి ఉన్న ఏ కారు అద్దం దగ్గరైనా వెళ్లి వింటే లోపల నుంచి కుళ్లిపోయిన చేపల వాసన, ఎవరూ లేని కారులో నుంచి ఒక వెర్రి నవ్వు వినిపిస్తుందట. సముద్రం ఎవరినీ వదిలిపెట్టదు. తనలో కలుపుకున్న రహస్యాల్ని ఎప్పటికీ బయటకు రానియదు. మీరెప్పుడైనా